ఓకే, లెట్స్ బిగిన్. నిశాంత్ గారి చేతిలో ఉంది మైక్, స్టార్ట్ చేసేద్దాం. వంశీనంద్ భట్ గారు. సార్, ప్రతి సినిమాకి ఇదే లాస్ట్ సినిమా, ఇంకా బయట సినిమాలు చేయమంటారు. ఎందుకు అంత ఎక్సైటింగ్ ఇంకో సినిమా ఇది పట్టుకున్నారు? ఇది బయట సినిమా కాదు, నా సొంత సినిమానే, నా బ్రదర్ ఆయన. సో అండ్ పోలికలు కూడా ఒకేలా ఉన్నాయా? సో బట్ అంటే ఇది కంటెంట్ వైజ్ నేను ఆల్మోస్ట్ నేను ఇందాక స్పీచ్లో కూడా చెప్పినట్టు జూన్ అప్పుడే ఇది స్టోరీ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. బట్ ఇయర్ సొంతంగా మన ప్రొడక్షన్లో 3 సినిమాలు అయితే వస్తాయి. ఎప్పుడా అనే రోజు అతి త్వరలోనే ఉంది. అండ్ సుహాస్ గారు, హ్యాపీ ఫర్ యూ అండి. తమిళ్లో కూడా డెబ్యూ చేస్తున్నారు. ప్రామిసింగ్ కాంబినేషన్ అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ట్రైలర్ కూడా టీజర్ కూడా ఇంప్రెసివ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కొంచెం మీ కెరీర్ వెనక్కి వెళ్తే ఎందుకు ఈ మధ్య అంటే చాలా ప్రామిసింగ్గా స్టార్ట్ అయ్యారు మీ సినిమాలు, అంటే మినిమం గ్యారంటీ ఉండే ఒక టైంలో. అవునవును. ఎందుకు ఈ మధ్య కాలంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు? అదే మంచి సినిమా చేయకపోతే ఇబ్బంది పడతామండి ఆబ్వియస్గా. అదే ఎందుకు చేయలేకపోతున్నారు? కుదరలేదండి, ఇంక అన్నీ పడవు కదా లక్కీగా. ఇదైతే నమ్మకంతో ఉన్నాను. ఇంక పోయిన దాని గురించి మాట్లాడటం ఎందుకని. ఆల్ ది బెస్ట్ అండి. వంశీ గారు, గోకు సార్. అండ్ ఈటీవీతో కలిసి కొద్దిగా థియేటర్కల్ సినిమాలు కూడా ఏవో చేస్తున్నారు పార్ట్నర్షిప్లో అని తెలిసింది. అవునవును, ఒక 2 మూవీస్ ప్లాన్ ఉందండి. నెక్స్ట్ మంత్ అనౌన్స్మెంట్ ఉంది. ఫెబ్లో అనౌన్స్ చేస్తాం. అంటే ఇప్పుడే ఇండస్ట్రీ అంతా ఓటీటీ బిజినెస్ కాకుండా థియేటర్కల్ బిజినెస్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేద్దామనే స్టేజ్కి వచ్చారు. మళ్ళీ ఓటీటీని ప్రొడక్షన్లో కూడా తీసుకొస్తున్నారు మీరు. అంటే వాళ్ళు కో ప్రొడ్యూసర్స్కి ఉన్నప్పుడు తప్పలేదు కదా. వాళ్ళు ప్లాట్ఫామ్ వైజ్ వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన లైక్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ 50% అన్నప్పుడు వాళ్ళు దే హ్యావ్ ఈక్వల్ రైట్. సినిమా లైక్ దే ఆర్ ఎనీ అదర్ కో ప్రొడ్యూసర్స్ అన్నట్టు. నెమ్మదిగా సినిమాలు కొనుక్కోవడం కంటే మేమే ప్రొడ్యూస్ చేసుకోవడం బెటర్ అనిపిస్తారా మా చేత మీరు? కార్పొరేట్స్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఫిలిం మేకర్స్ ఎవరైతే ప్యాషనేట్గా ఉంటారో అది వర్క్ అవుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎంప్లాయీసే ఉంటారు కాబట్టి అక్కడ దే మే నాట్ టేక్ దట్ అంటే సో ప్రొఫెషనల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళు కానీ సొంతంగా చేస్తారని నేను అనుకోవట్లా. బట్ మాకులాగా ప్రొడ్యూసర్స్తో కో ప్రొడక్షన్లోకి వచ్చి చేస్తారని అనుకుంటున్నా. అదర్ దాన్ ఒరిజినల్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు రేటు. సో ఆ థ్రెట్ ఏం లేదంటారు? ప్రస్తుతానికైతే లేదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఈవినింగ్ మీటింగ్ వేసుకుని ఒకసారి ఆలోచించుకుంటాం అందరం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వంశీ గారు ప్రొడ్యూసర్ ఎవరైనా సరే సార్, మీరు ఎంటర్ అయితే వాళ్ళందరూ సైడ్ అయిపోయి ఇదేదో వంశీ గారి సినిమానే అన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంటుంది. ఇది మన అందరి సినిమా, మీడియాది కూడా ఈ సినిమా నాది ఒక్కడిదని కాదు, ఇది మన అందరి సినిమా. సరే, ప్రొడక్షన్ అంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఆడాలి, సినిమా బ్రతకాలి, సినిమా ఆడాలి. సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళ కెరీర్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ప్రొడ్యూసర్కి ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళు దే హ్యావ్ టు ఎండ్ అప్ ఇన్ ప్రాఫిట్స్. ఇది ఒరిజినల్ ఓవరాల్ గోల్ కాబట్టి ఆ గోల్ మీట్ అవుతాం. మామూలుగా ప్రొడక్షన్ అనేది పక్కన పెడితే మీరు వచ్చిన తర్వాత పబ్లిసిటీ స్ట్రాటజీ పూర్తిగా మారిపోతుంటుంది. దానికోసం ఏమైనా వర్క్ చేస్తుంటారా మేకింగ్లో ఉన్నప్పుడే? అంటే కొంచెం ప్లాన్ చేస్తానండి. అదైతే ప్రమోషన్స్ వైజ్ అయితే కొంచెం ప్లాన్ చేసుకునే ప్రతి యాసెట్ కూడా అది జనాల్లోకి వెళ్ళేలాగా ప్లాన్ అంటే చేస్తాం. ప్రమోషన్ చేస్తేనే జనాలు థియేటర్కి వస్తారా? ఇదే మైండ్ సెట్తో ఉంటారు మీరు? అంటే మనం చేసే ప్రమోషన్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ నూన్ షోకి టికెట్లు తెగే వరకే ప్రమోషన్స్. ఆ తర్వాత కంటెంట్ షుడ్ స్పీక్. కాంటెంట్లో దమ్ము లేకపోతే మనం ఎంత ప్రమోషన్ చేసినా 2 కోట్లు పెట్టినా 3 కోట్లు పెట్టినా అది ముందుకెళ్దు. బట్ మనం చేసే ప్రమోషన్స్తో థియేటర్కి నూన్ షోకి రప్పించగలగటం అనేది అక్కడ ఒకవేళ అది వస్తే మాత్రం, అంటే లైక్ గుడివాడ లాంటి సెంటర్లో ఒక 100 to 150 టికెట్స్ నూన్ షోకి ఒక మినిమం రేంజ్ హీరో ఉన్న వాళ్ళకి తెగినాయి అంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రూవ్ దట్ అవర్ ప్రమోషన్స్ ఆర్ సక్సెస్ఫుల్. ఆ తర్వాత కాంటెంట్ ఇక నూన్ షో తర్వాత ఎవడో చేతుల్లో ఉండదు. అది ఇంకా అది కాంటెంట్ షుడ్ స్పీక్. సుదర్శన్ గారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఈ మధ్య మీరు రైటర్గా కూడా సక్సెస్ అయినందుకు. రైటర్గానా? నారి నారి నడుము రారికి మీరు కథ అందించారు కదా? నేనేం కథ అందిలేదండి. అదే అదేదో ఫ్లోలో ఒక ఇంటర్వ్యూలో మా కాలేజీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాను. రాసుకున్నారు సరదాగా? లేదు, నేను ఎప్పుడైతే ఇన్సిడెంట్ చెప్పానో ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లో పెట్టంగానే ఈవినింగ్ డైరెక్టర్ సాయిరామ్ అబ్రాజ్ ఫోన్ చేశాడు.
నీ అంకమ్మ దీంట్లో ఒక లైన్ చెప్పేసావు నువ్వు, అంటే ఈ నారి నారి నడుమురాల్లో ఒక ఫ్లాష్ బ్యాక్ చిన్న ఎపిసోడ్ నువ్వు ఇంటర్వ్యూలో చెప్పేసావని అప్పటికే ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది నారి నారి. అంటే మీకు తెలిసే చెప్పారు అది? అంటే ప్రీ ప్రొడక్షన్ జరిగేటప్పుడు మనకు కథ చెప్పరు కదా. అవునవును. నేను వాళ్ళ సినిమాల్లో ఉంటాను కానీ కంప్లీట్ కథ తెలియదు నాకు. ఏదో ఇప్పుడు మీ కాలేజ్ డేస్లో లవ్ మ్యారేజ్ ఏమైనా జరిగాయా అంటే నేను జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒకటి చెప్పా, అది తెలియకుండా మ్యాచ్ అయింది అంతే. రెమ్యునేషన్ తీసుకోండి రైటర్గా కూడా. ఆల్ ది బెస్ట్. సుహాస్ గారు, సుహాస్ గారు హాయ్ అండి. హాయ్ బ్రో. హాయ్ అండి. ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్, అంటే ఒక 2 monthsకో 3 monthsకో మీ సినిమా వచ్చేది, అంటే బాగా ఫ్రీక్వెంట్గా. ఇప్పుడు కొంచెం అంటే గ్యాప్ తీసుకొని వస్తున్నారు, అంటే లైక్ ఆ తమిళ సినిమాకి డేట్స్ ఇవ్వడం వల్ల, లేదంటే చూజీగా ఉంటున్నారు? అదే నేను అదే అంతకుముందు చెప్పాను కదా, అది డైరెక్ట్గా కూడా తిట్టారు మరీ వచ్చేస్తున్నావు నెలకోసారి అని. అందుకని అది కాన్షియస్గానే తమిళ్లో అది మెయిన్ విలన్ చేస్తున్నాను. అది అండ్ ఇది ఈ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను కావాలని, నాకు బోర్ కొడుతుంది. సో ఇప్పటి నుంచి కొంచెం చూజీగా ఉంటారా స్క్రిప్ట్ విషయంలో? అంటే మీరు యా ఖచ్చితంగా అండి, ఆప్షన్ లేదు నాకు ఇప్పుడు. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. వంశీ గారు, లాస్ట్ ఇయర్ అంతా రిలీజ్లు చేసి హల్చల్ చేశారు. లాస్ట్ ఇయర్ అంతా మీరు వాసు గారు కాంబినేషన్లో, అండ్ ఇయర్ కూడా ఇప్పుడు రిలీజ్తో స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఫర్దర్ నెక్స్ట్ కూడా మీ ప్రొడక్షన్లో ఒక 2 డెబ్యూ డైరెక్టర్స్తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని విన్నాం. సో అదేంటి, ఎలా వస్తుంది ఈ ఇయర్ ప్లాన్స్ ఏంటి రిలీజ్లు కాకుండా? రిలీజెస్ నేను కొంచెం గ్యాప్ తీసుకుంటా. ఏ భగవాన్ తర్వాత ప్రొడక్షన్ మీద ఫుల్ టైం ఒక 3 movies ఉన్నాయి కాబట్టి దాని మీద ఉంటా అండి. మీరు అడిగిన మూవీ ఈటీవీ వాళ్ళతోనే కొలాబై చేస్తున్నాను. సో అది మోస్ట్ ప్రాబ్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫెబ్లో అనౌన్స్మెంట్ ఉంటుంది. సో టైటిల్ అవన్నీ కూడా అప్పుడు రివీల్ చేస్తాం. ఏదో వెరైటీ టైటిల్ పెట్టారంట దానికి? వెరైటీ టైటిల్ బాగానే ఉంటుంది. సరే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్రవంతి గారు, Q&A హాట్ సీట్ ఎలా ఉందండి? అక్కడ నిల్చుంటే బాగుండేది సరదాగా. అప్పటి నుంచి నన్ను ఎవరు అడగకపోతే బాగుండు దేవుడా అని అనుకుంటున్నా, గుండె దడొచ్చేస్తుంది. బట్ ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్, బాగుంది. అంటే మీకు డిఫరెన్స్ ఏమనిపించింది? ఎప్పుడు ప్రతి సినిమాకి ప్రమోషన్స్లో మీరు కనిపిస్తారు యాజ్ ఏ యాంకర్, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా చేస్తున్నారు, వాళ్ళందరితో మీకు పరిచయాలు ఉంటాయి. సో వాళ్ళతో కలిసి ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు ఇందాక అన్నారు కదా ఏదైనా చెప్తే ముందే నేనే నవ్వేస్తున్నాను నటించడం మానేసి అని, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే అండి, మనం ఇక్కడ నిల్చొని ఏదో అన్నీ అడిగేస్తాం, కానీ పెద్ద కూలి పని అండి సినిమా తీయడం అంటే, మామూలు విషయం కాదు. చాలా పెద్ద కూలి పని ఇది. అసలు ఎట్లా అంటే అసలు డే నైట్ సంబంధం లేదు, ఎలా కష్టపడుతున్నారు ఒక్కొక్కరు అంటే వాళ్ళని చూస్తే అసలు మనం ఏమి చెయ్యట్లేదు అనిపించింది నిజంగా. ఇప్పటి వరకు సినిమాలు తీసి సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా, అండ్ సక్సెస్ కాకపోయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతంగా పనిచేసి జస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించాలని ప్రేక్షకుల కోసం ఇంత కష్టపడుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దెమ్ అండి. అసలు దగ్గర నుంచి చూసిన అంటే బేసిక్గా కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉంది, కానీ మనకు పూర్తిగా నాలెడ్జ్ లేదు. బట్ చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను. అసలు ఏంటి, ఎలా, అసలు ఒక్క సీన్ని ఎన్ని షార్ట్స్లో తీస్తారు వీళ్ళు, ఎలాంటి యాంగిల్స్లో తీస్తారు, మనకు అసలు ఐడియా లేదు. మనమేమో ఊరికే కూర్చొని సింపుల్గా చెప్పేస్తాం. ఈ షార్ట్ వీడు ఇలా తీయకపోయి ఉంటే బాగుండేది, నేను దీనికంటే మంచి డైలాగ్ రాసిండేవాడిని. అంత ఈజీ కాదండి ఆ సీట్లో కూర్చొని రాయడం, తీయడం. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండి. థ్యాంక్ యూ. అయితే మేమంతా కూడా స్రవంతి గారిని హీరోయిన్గా ఎక్స్పెక్ట్ చేసాం. అమ్మో, ఇందులో కూడా అలాంటిదే అండి. ఆల్మోస్ట్ హీరోయిన్ శివాని గారు కాకపోయినా సెకండ్ హీరోయిన్ లాగా ఉండే క్యారెక్టర్ అండి నాది. సో అలా అని చెప్పే నన్ను తీసుకున్నారు గోపి గారు, అలానే చూపించారని కూడా నేను అనుకుంటున్నాను. గోపి గారు ఏంటండి చేశారు తెలిసింది. ఆహా, కాదు కాదు, ఎడిటింగ్ లో తీసేసి ఉంటే ఎడిటింగ్ లో తెస్తే స్టోరీ తీసేసినట్టు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. వంశీ గారు, సో మీ మీద మీరు బన్నీ వాసు గారి కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి, అదేమైనా వెయిట్ అనిపిస్తుందా మీకు? వెయిట్ ఏం లేదండి, హ్యాపీ ఫర్ ఇట్. అంటే ఏ మూవీ వచ్చినా ప్రామిసింగ్ కంటెంట్ ఉంటుంది అనేది జనంలో బాగా ఆడియన్స్లో పెరిగిపోయింది. ఎక్కడైనా ఉల్టా అయినా కూడా చివరికి ట్రోల్స్ అనేవి ఎక్కువైపోతాయి. సో ఈ కంటెంట్ తీసుకునేటప్పుడు ఇది జనానికి వెళ్తుంది అనేది ఎట్లా డిసైడ్ అవుతున్నారు? ఎందుకంటే హే భగవాన్ టీజర్ చూస్తే ప్రామిసింగ్ కంటెంట్లా కనిపిస్తుంది, బట్ ఒక్కొక్కసారి మనకి రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్లస్ మీ ఇద్దరి మీద ఎక్కువ హోప్స్ అనేవి కూడా పెరిగిపోయాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినా కొంచెం ఇబ్బందే కదా? అంటే కంటెంట్ టు ఆన్సర్ దట్ కాంటెంట్ చూసేటప్పుడు టెక్నికల్ పర్స్పెక్టివ్ కంటే కూడా ఆడియన్ పర్స్పెక్టివ్లో ఎక్కువ కాంటెంట్ వాచ్ చేస్తాం.
అండ్ మాతో పాటు కుదిరితే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు అట్లా థర్డ్ మ్యాన్ ఒపీనియన్ కూడా తీసుకోవటం వల్ల మాకు కొంచెం బెటర్గా ఉంటుంది అక్కడ జడ్జిమెంట్ అనేది. ఎందుకంటే మేము ఎంజాయ్ చేసింది వాళ్ళు ఎంజాయ్ చేయకపోవచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేసింది మేము ఎంజాయ్ చేయకపోవచ్చు. అది తర్వాత మేము డిస్కషన్స్ పెట్టుకుంటాం. మాకు ప్రెషర్ అయితే ఏం లేదు, కాకపోతే ఓన్లీ ఈ ప్రొడక్షన్ దాంట్లో బిజీ అవుతున్నాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇద్దాం ఇట్లా రిలీజెస్ అని అనుకుంటున్నాం అంతే. హే భగవాన్ తర్వాత అండ్ ప్రామిసింగ్ కంటెంట్లో కనపడటం కాదు, ప్రామిసింగ్ కంటెంట్ ఇది. 100% షూర్ షాట్ విన్నర్ హే భగవాన్ ఫెబ్లో వస్తుంది. 2026లో పోస్ట్ సంక్రాంతి రిలీజెస్లో ఇది చాలా పెద్ద హిట్ కాబోతుంది. 2026లో చెప్పుకోదగ్గ సినిమాల్లో హే భగవాన్ ఒకటి ఉంటుంది. అయితే ఫాదర్ రోల్ నరేష్ గారు ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ బిజినెస్ అనేది అంటున్నారు కదా, మీరు ఇందాక గెస్ట్ చేయమన్నారు కదా, నరేష్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏదో డొనేట్ చేస్తారేమో అనుకుంటున్నాం. శివాని గారు మేము చెప్పం బ్రో. శివాని గారు ఇక్కడ హలో సార్. లిటిల్ హార్ట్స్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నా, అంటే చాలా టైం తీసుకుంటున్నాను మూవీస్కి. టైం అర్థం కాలేదండి. లిటిల్ హార్ట్స్ హిట్ అయింది కదా, అవునండి. అంటే వరుస కంటిన్యూగా మూవీస్ ఏం రావట్లేదు, అంటే కొంత టైం తీసుకొని సెలెక్టెడ్గా పోతున్నట్టున్నారు. మంచి సినిమాతో రావాలి కదండి. అంతేనా? అంతే అండి. దాంతోపాటు రెమ్యునేషన్ కూడా ఏదో కొద్దిగా పెంచుకున్నారు అనేసి అంత లేదండి, అసలు అసలు అలా లేదు. అంతే, తక్కువ రెమ్యునేషన్ యా. అంతేనా? 6 నెలలు కూడా అవ్వాలి లిటిల్ హార్ట్స్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ యాక్టర్. ఏంటండి 6 నెలలు కూడా అవ్వాలి లిటిల్ హార్ట్స్ వచ్చి. అదే కదా సార్, నేను అదే అనుకుంటున్నాను. ఎలా బతకాలి మేము అసలు? ఇంకా నెలకో సినిమాతో వచ్చామంటారు పాపం. మీరైతే నెలకో సినిమా రిలీజ్ చేస్తారు. మాది వదిలేండి, అందుకే ఇక్కడి నుంచి కొంచెం గ్యాప్ ఇస్తాం. శివాని గారు హలో అండి. ఆనంద్ ఇటు సినీ ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఇప్పుడు ఆర్టిస్ట్గా వచ్చారు, మరి యాంకరింగ్ చేస్తారా మానేస్తారా? అయ్యో, ఇది ఎలా అంటే అండి, ఇది మెట్టినిల్లు, ఇది పుట్టినిల్లు లాగా, సో రెండు ఉంటాయి. అట్లా కాదు, రెండు ఆడ ఉంటాయి, ఈడ ఉంటాయి. లేదు లేదు, మహానటి సినిమా చాలాసార్లు ఓహో, నేను అంత ఆలోచించలేదండి, సారీ. అంటే 5,000 లోపలికి వెళ్తున్నాయంటే యాంకరింగే మెయిన్ కారణం కాబట్టి ఖచ్చితంగా వదిలేది లేదు. అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, కాకపోతే మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి అట్లా వెళ్ళొస్తూ ఉంటాను. ఇదంటే నాన్ షెడ్యూల్ ఇక కంటిన్యూస్గా చేయాలి కదా, ఈవెంట్స్కి ప్రాబ్లం అవుతుంది కదా అనేసి. అవునండి, అందులో ఒకటి పెద్దది వచ్చిందండి. పాపం లక్ష్మి ఫోన్ చేసినప్పుడల్లా నేను లేను, ఈ సినిమా చేస్తున్నా, నన్ను ఒక 18 days డిస్టర్బ్ చేయకు నువ్వు అని చెప్పేదాన్ని లక్ష్మికి. ఆ ఒక్క దానికోసం ఫీల్ అయ్యాను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ అవుట్పుట్ అంతా చూసిన తర్వాత. సుహాస్ గారు, శివాని గారు, సుహాస్ గారు ఇక్కడ. హలో అండి, హాయ్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి హే భగవాన్కి. అయితే లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు మీరు చెప్పారు 7 movies వస్తున్నాయి, అవి 7 కొత్త డైరెక్టర్స్తోని అండ్ డెబ్యూటెంట్స్తోని వర్క్ చేస్తున్నాను అని చెప్పారు లాస్ట్ టైం. అయితే మధ్యలో ఎక్కడో కొంచెం మిస్ఫైర్ అయినట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ, మిస్ఫైర్ అయ్యారు. సో ఇంకా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అండి, డౌటే లేదు. అందుకనే కాన్ఫిడెన్స్గా ఉన్నాను, లేకపోతే మాట్లాడను కదా. అంటే లాస్ట్ టైం మీరు చాలా కాన్ఫిడెంట్గా డెబ్యూటెంట్స్తో వస్తున్నాను కాబట్టి, అంటే బీయింగ్ అ డెబ్యూటెంట్ మీరు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఎలాంటి స్ట్రగుల్స్ అయితే చూసారో అప్కమింగ్ వాళ్ళకి అది లేకుండా నేనే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొస్తాను అని చెప్పారు. సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొస్తాను అంటే డైరెక్టర్స్ తోని అంటే అదేనండి, డైరెక్టర్స్ అందరూ నాకు ఎప్పటి నుంచో పరిచయం. అందరికంటే ఫస్ట్ నన్ను హీరో అనుకుని నమ్మిన వాళ్ళని ఫస్ట్ డైరెక్టర్స్ని చేద్దామనండి. అయితే ఇప్పటి వరకు ప్రెసెంట్ ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్గా అనిపించింది. ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఒక లాంటి ఒపీనియన్ వచ్చేస్తుంది సినిమా పైన. అండ్ లాస్ట్కి వచ్చేసరికి థియేటర్స్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అట్లా కాకుండా ఈ సినిమా హిలేరియస్గా ఉండగలుగుతుంది అని చెప్పడానికి 1 point మీరు ఏం చెప్తారు? 1 point బిజినెస్ ఏనండి, ఏం మాట్లాడుతున్నారు, నరాలు కట్ అయిపోయినాయి అనుకుంటారు ట్రైలర్ ఆ బిజినెస్ విని. ఖచ్చితంగా ఎవరు డిసప్పాయింట్ అవ్వరండి, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, ఖచ్చితంగా నవ్వుకుంటారు. శివాని గారు, సో హాయ్ అండి. అంటే లైక్ సినిమా గురించి కాకుండా అంటే బేసిక్గా మీ లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు చాలా ఈవెంట్స్ వాటికి వెళ్ళటం జరిగింది, మంచి మంచి కాస్ట్యూమ్స్. సో ఆ టైంలో సోషల్ మీడియాలో మీ మీద కొన్ని కామెంట్స్ కూడా చేశారు. లైక్ అంటే ఒక నెగిటివ్ కామెంట్కి మీరు ఇచ్చిన రిప్లై నాకు బాగా నచ్చింది.
అది నేను ఇవ్వలేదండి. ఆ, అది ఎవరో ఎంతవరకు నా డీపీ నా ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకొని యూజర్ నేమ్ చేంజ్ చేసుకొని అలా పెట్టారు. నాకు చాలా మెసేజెస్ వచ్చాయి. నేను అసలు అది మీరు కాదు కదా? లేదండి, నేను కాదు. ఐ యూజువల్లీ డోంట్ ఎస్, రెస్పాండ్. అదే మీరా కాదా, అది ఎంతవరకు లేదు, నేను నిజం కాదండి. ఫేక్ అని చెప్పేసి లేదు, అడుగుతాం. లేదు, నేను కాదు. ఓకే డన్. వంశీ గారు సార్, మా ఇద్దరిది ఒక క్వశ్చన్ సార్. మా ఇద్దరిది డౌట్ సార్. ఇందాక మీరు కట్అవుట్ గురించి మాట్లాడినప్పుడు తిని అడిగాడు, ఈసారి ఎంత హైట్ కట్అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర? 20 feet. 20 feet. థ్యాంక్ యూ సార్. సార్ ఇందాక మీరు అంటూ మా హీరోయిన్లకి కట్అవుట్ అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరికి పెడుతున్నారు మరి అయితే? ఇద్దరితో కలిపి పెడదాం. గోపి గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా చాలా ప్రామిసింగ్గా ఉంది. ఈ మధ్యన నరేష్ గారు పట్టిందల్లా బంగారం అయిపోతుంది, కలెక్షన్లు ఎరగదీసుకుని వచ్చేస్తున్నాయి. ఆయన నారి నారి నడుమురారి, సుదర్శన్ గారిది నరేష్ గారిది కాంబినేషన్, ఐ మీన్ వీళ్ళందరి ఉంటే సినిమా సూపర్ హిట్ అని అర్థమవుతుంది. అయితే మీరు స్టోరీ రాసుకున్నప్పుడు అండ్ ప్యాడింగ్ అందరిలో కూడా ఫస్ట్ నుంచి అనుకున్న వాళ్ళు వీళ్ళేనా, లేదంటే ఇంకెవరినన్నా? లేదండి, ఫస్ట్ నుంచి అసలు నరేష్ గారు తప్పితే ఆల్టర్నేట్ ఆప్షనే లేదు. మీరు గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్లో కూడా సార్ ఒప్పుకుంటారా లేదా అని చాలా టెన్షన్ పడ్డాం. అంత టైట్గా ఉంది సార్ షెడ్యూల్. వన్స్ కథ చెప్పంగానే మా కోసమని చాలా డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చేసారండి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. హోపింగ్ ఇది మీకు మంచి సూపర్ హిట్ ఫిలిం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వంశీ గారు బ్యాక్ ఎండ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఈ మధ్యన చాలా పికీగా తీసుకుంటూ ప్రతిదీ ఆయన పట్టుకుందల్లా సూపర్ హిట్ అవుతుంది. గోపి గారు, నరేంద్ర గారు, గోపి గారు. యా, మీరు ఇందాక మాట్లాడుతూ చాలామంది ఇద్దరు ముగ్గురు చెప్పారు, అంటే ఆ సీను ఇంప్రవైజ్ చేసినా కానీ ఇలా కాదు ఇలా అని చెప్తే కూడా ఓకే అన్నారు అని చెప్పేసి. సో అలాంటి ఎన్నో ఎక్కువ జరిగినాయి. అంటే ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు, అంటే మాకు ఫ్రీడమ్ ఇచ్చారు, అంటే శ్రవంతి గారు చెప్పారు, అండ్ మన హీరోయిన్ కూడా చెప్పారు. మోర్ ఆఫ్ అంటే నా సెన్స్లో కాకుండా వాళ్ళ సెన్స్లో ఎలా చూస్తున్నారు ఫస్ట్ అసలు తెలుసుకుందా, అది మన మీటర్లో ఉందా లేదా. సో మన మీటర్లో ఉంటే ఫ్రీగానే వదిలేసానండి, లేదని అంటే మనం కంట్రోల్ చేయాలండి. నరేంద్ర గారు సార్, మీ రైట్ నౌ మీ మైండ్ ఏ స్టేటస్లో ఉంది సార్? ఎందుకంటే ఆల్రెడీ కాఫ్తో బాధపడుతున్నారు, బట్ ఇప్పుడు రైట్ నౌ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ మీ బ్రదర్ సపోర్ట్ మీకు ఇస్తున్నారు, అది చూస్తున్నాము. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ టీజర్ వచ్చింది, ట్రైలర్ ఎలా ఉండబోతుంది? ఓవరాల్ సినిమా అయిపోయింది కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? జనాలకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నామండి. అండ్ వంశీ గారు ఫ్రమ్ డే 1 మాతో ట్రావెల్ అవుతున్నారు. ఆయన సపోర్ట్ లేకుండా మేము ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు. అండ్ ఏ సినిమాకైనా, ఎంత మంచి సినిమా అయినా ఒక ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి వంశీ గారే మాకు బ్యాక్ బోన్, ప్లాట్ఫామ్ అన్నీ ఆయనే. సో ఆయన జడ్జిమెంట్స్ వల్లే ఆయన ఈ స్టేజ్లో ఉన్నాడు. సో గోపి గారు సార్, ఇక్కడ వన్ లాస్ట్ క్వశ్చన్, మంచి సినిమా చేశారు మా ఇవన్నీ. వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. గోపి గారు, వంశీ గారు, వంశీ గారు, వంశీ గారు ఇక్కడ. గోపి గారు సార్, ఇక్కడ సార్, అంటే ఈ సినిమా మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లోనే వెళ్ళారా, లేదంటే కమర్షియాలిటీ ఏమన్నా? లేదు సార్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్ అలాగే అనుకున్నాం సార్. ఫస్ట్ నుంచి అదే అనుకున్నాం, అదే చేసాం. అండ్ సుదర్శన్ అన్న, సుదర్శన్ గారు ఎప్పుడు హీరోగా చేస్తారు అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్. అంటే ఇందాక వంశీ గారు కూడా అంటూ నెక్స్ట్ ఫ్యూచర్లో చేద్దాం అని అంటున్నారు, అన్న ప్లాన్? అది ఆర్టిస్ట్గా అవకాశం ఇస్తాను అంటున్నారు. నెక్స్ట్ మేము వాళ్ళు చేయబోయే సినిమాల్లో ఆర్టిస్ట్గా అవకాశం ఇస్తాను అన్నారు అంతే. బట్ చేయండి అన్న, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది బ్రో ట్రాక్ ఇది. వన్ లాస్ట్ ప్లీజ్. సో అంటే స్టోరీ మీరు చూస్ చేస్తే బన్నీవాస్ గారు ఓకే అని చెప్తారా, లేదు అంటే మీ ఇద్దరు డిస్కస్ చేస్తారా? అంటే ఎప్పుడు మీరే కనిపిస్తారు, ఆయన బ్యాక్ హ్యాండ్ ఉంటారు. సో ఏంటి? అదేం లేదు, వాళ్ళు ముంబై వెళ్ళారు. ఆయన ఇద్దరం కలెక్టివ్ డెసిషన్స్ ఏమన్నా కలెక్టివ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఏదన్నా ముందుకెళ్దాం అనుకున్నప్పుడు కలెక్టివ్ డెసిషనే. ఆయన దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు నేను ఉంటాను, నా దగ్గరికి ఏమైనా వచ్చినప్పుడు ఆయన ఉంటారు. సో లైక్ బ్రదర్స్ వి ట్రావెల్ టుగెదర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సీ ఆల్ ఇన్ థియేటర్స్ అండ్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ ఉందాము. థ్యాంక్ యూ హే భగవాన్ టీమ్, థ్యాంక్ యూ.